హాయ్ అండి. ఎర్లీ మార్నింగ్ వామ్ వాటర్తో పాటు పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. జింక్ అండ్ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఈరోజైతే పోస్ట్ యోగా డ్రింక్, బ్రేక్ఫాస్ట్ రెండు ఒకటే పెట్టుకున్నాను. రాగి మాల్ట్ చేస్తున్నాను. రాగి తినని వాళ్ళు ఉంటే రాగి పిండి ప్లేస్లో జొన్న పిండి వేసైనా చేసుకోవచ్చు. రాగుల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. మన బోన్ స్ట్రెంత్కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు. వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుని సూప్లా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మజ్జిగ వేసి అంబల్లా చేశాను. సమ్మర్ సీజన్లో ఇది బెస్ట్ డ్రింక్. ఎంత బాగుంటుందంటే గ్లాసులు తాగేయచ్చు అనమాట. ఇంకా మిడ్ మార్నింగ్ స్నాక్ కింద వాటర్ మిలన్ తీసుకున్నాను. లంచ్లోకి కర్రీ ఏంటంటే పెసరపప్పు, బీరకాయ చేస్తున్నాను. పెసరపప్పు ఈజీ డైజెషన్ అవుతుంది. అందులోనూ సమ్మర్ సీజన్ కదా, చలవ చేస్తుంది పెసరపప్పు తింటే. బీరకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాగే మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా. ఉప్పు, పసుపు వేసేసి మగ్గనిచ్చేస్తాను. వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఎక్కర్లేదు. ఈరోజు లంచ్లోకి రైస్కి బదులుగా కొర్రలు తీసుకుంటున్నానండి. ఇది నేను ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఇలా పైన వచ్చే తెట్టు లాంటివి తీసేసి దగ్గరికి ఉడికిచ్చేసాను. బీరకాయ, పెసరపప్పు కూర కూడా రెడీ అయిపోతుంది. ఈ కర్రీ రైస్తోనే కాదండి, కొర్రలతో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డిన్నర్ రెసిపీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.